వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. తెలంగాణ ఎకానమీకి సంబంధించి తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ తెలంగాణ ప్రగతి నివేదిక 2024 తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024కి సంబంధించిన నివేదికను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క గారు సోమవారం రోజునాడు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ యొక్క ప్రగతి నివేదిక అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ఇది. తెలంగాణ ఎకానమీలో ఉన్న సిలబస్లో అగ్రికల్చర్కి సంబంధించి కానీ, ఇండస్ట్రీకి సంబంధించి కానీ, సర్వీస్ సెక్టార్కి సంబంధించి కానీ, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించి కానీ కంప్లీట్ మనకి తెలంగాణ ఎకానమీలో రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి, సిలబస్లో ఏ అంశాలు అబ్స్ట్రాక్ట్లో ఉన్నాయి, మొత్తంగా సిలబస్ని ఒక 65% అబ్స్ట్రాక్ట్ కవర్ చేయగలుగుతుంది. అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టారు, అదేవిధంగా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించిన అంశాలు. అంటే పబ్లిక్ ఫైనాన్స్ ఎంత రుణాలు తీసుకుంటున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎంత రెవెన్యూ రాబడి జరుగుతుంది, ఎంత డెఫిసిట్స్ ఉంది, రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఈ అన్ని అంశాలు పబ్లిక్ ఫైనాన్స్లో భాగంగా వస్తాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ విలువ ఎంత, కరెంటు ప్రైజెస్ ప్రకారం జిఎస్డిపి విలువ ఎంత, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం జిఎస్డిపి విలువ ఎంత, గ్రోత్ రేటు, కరెంటు ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేట్స్, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం గ్రోత్ రేటు. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఈ తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి స్టిల్ ఈ రోజు వరకు రిలీజ్ చేసిన 2024 డిసెంబర్ వరకు జరిగిన ప్రతి అంశానికి సంబంధించిన రిపోర్టు, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రోత్ రేట్స్ కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, అగ్రికల్చర్ సెక్టార్లో ఎలాంటి గ్రోత్ రేట్స్ వచ్చినాయి, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ యొక్క గ్రోత్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి, వాటి కాంట్రిబ్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయి. మనకి రీసెంట్గా టీఎస్పిఎస్సి, గతంలో టీఎస్పిఎస్సి ప్రస్తుతం టీజీపీఎస్సి కదా, 2022 నోటిఫికేషన్ నుంచి 2024 డిసెంబర్ వరకు జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్ వరకు ఏ పేపర్ అయినా తీసుకోండి, ఎస్ఐ పేపర్ అయినా, కానిస్టేబుల్ పేపర్ అయినా, గ్రూప్ 1 పేపర్ అయినా, ఏడబ్ల్యూలోనైనా, ఏఈ జనరల్ పేపర్ ఎగ్జామ్లో అయినా, గ్రూప్ 2లో, గ్రూప్ 3లో, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నుండి క్వశ్చన్ లేకుండా ఏ పేపర్ లేదండి. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ని చదువుకుంటే కనీసం 5 మార్కులు మన చేతిలో ఉన్నట్టు. జనరల్ ఎగ్జామ్లలో గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్లో కనీసం మినిమం 20 మార్కులు, మ్యాక్సిమం 35 మార్కుల వరకు ఇది కవర్ చేయగలుగుతుంది. ఎందుకంటున్నానంటే తెలంగాణ ఎకానమీలో ఉన్న సిలబస్ మొత్తం దీంట్లోనే ఉన్నది. అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించిన అంశాలు, ఇండస్ట్రీస్కి సంబంధించిన అంశాలు, సర్వీస్ సెక్టార్కి సంబంధించిన అంశాలు, అదేవిధంగా జిఎస్డిపి విలువలు మీకు చూపిస్తా. ఎందుకు అని అంటున్నానంటే ఇది అత్యంత ప్రామాణికమైన ఒక డాక్యుమెంట్ అని ఎందుకు మాట్లాడుతున్నాం ఇక్కడ అంటే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ చాప్టర్ నేమ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ జోగ్రఫికల్ ప్రొఫైల్, తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక ప్రాంతానికి సంబంధించిన విషయాలు. దీనిలో ఏ అంశాలు వస్తాయి? తెలంగాణ రాష్ట్రం 1.15 lakh ఎకర్ అంటే 1.15 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉన్నది. ఇది అడ్మినిస్ట్రేటివ్ అండ్ జోగ్రఫికల్ ప్రొఫైల్. ఇప్పుడు జోగ్రఫికల్ ప్రొఫైల్ వరకు మాట్లాడుతున్నాం. నెక్స్ట్ అంశం ఏంది? అడ్మినిస్ట్రేటివ్. అంటే దీని గురించి మనం డీటెయిల్గా ప్రతి అంశం మాట్లాడుకుందాం. ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి అనే అంశాన్ని చెప్తున్నా. ఇప్పుడు ఏంటిది ఇక్కడ? అడ్మినిస్ట్రేటివ్లో భాగంగా మనకి టీఎస్పిఎస్సి నిర్వహించిన గ్రూప్ 4 ఎగ్జామ్లో తెలంగాణలో ఉన్న పార్లమెంట్ కాన్స్టిట్యూషన్స్ ఎన్ని అనే క్వశ్చన్ వచ్చింది. దీన్ని తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ప్రకారము అప్పుడున్న అబ్స్ట్రాక్ట్ ఏంటిది? 2022. మనకు ఎగ్జామ్లో అడిగిన రోజు నాటికి అబ్స్ట్రాక్ట్ యొక్క రిపోర్టు 2022. అప్పుడు తెలంగాణలో ఉన్న కాన్స్టిట్యూషన్స్ ఎన్ని, ఎంపీ కాన్స్టిట్యూషన్స్ ఎన్ని? 17. వీటిపైన క్వశ్చన్ వచ్చింది. అదేవిధంగా డెమోగ్రఫీ, జనాభాకి సంబంధించిన అంశాలు. డెమోగ్రఫీలో భాగంగా టీఎస్పిఎస్సి నిర్వహించిన గ్రూప్ 2 ఎగ్జామ్లో కానీ, గ్రూప్ 3 ఎగ్జామ్లో కానీ, గ్రూప్ 2 ఎగ్జామ్లో ఒక 10 ప్రశ్నల వరకు, గ్రూప్ 3 ఎగ్జామ్లో ఒక 5 ప్రశ్నల వరకు రావడం జరిగింది డెమోగ్రఫీకి సంబంధించి. డెమోగ్రఫీలో భాగంగా ఏ అంశాలపైన ఫోకస్ చేసిర్రు? తెలంగాణ రాష్ట్రం యొక్క జనాభా 2011 ప్రకారం ఎంత ఉంది, లిటరసీ రేట్ పైన క్వశ్చన్ వచ్చింది, డ్రాప్అవుట్ రేషియో పైన క్వశ్చన్ వచ్చింది. అదేవిధంగా ఏ జిల్లాలలో సెక్స్ రేషియో ఏ విధంగా ఉంది వాటిపైన ప్రశ్నలు రావడం జరిగింది. డెమోగ్రఫీలో ఉన్న ప్రతి అంశం పైన మన క్వశ్చన్ వస్తుంది. లిటరసీ రేట్ 66.56% ఉంటే
1/3 ఉందా, 1/4 ఉందా, 1/5 ఉందా? తెలంగాణ రాష్ట్రం యొక్క లిటరసీ రేట్ 2011 జనాభా లెక్కల ప్రకారము. 2011 జనాభా లెక్కల ప్రకారం డైరెక్ట్ మనకి ఎంత జనాభా ఉన్నది, పురుష జనాభా కంటే స్త్రీ జనాభా ఎంత ఉన్నది, అదేవిధంగా అక్షరాస్యత రేటు ఎంత ఉన్నది, సెక్స్ రేషియో ఏ విధంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాల ప్రకారం చూస్తే సెక్స్ రేషియోలో ఏ జిల్లాలో క్రింది ఏ జిల్లాలలో అధికంగా ఉన్నది. ఇలాంటి క్వశ్చన్స్ మొన్న నిర్వహించిన టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్లో రావడం జరిగింది. మొత్తంగా చెప్తున్నా 10 క్వశ్చన్లు వచ్చినాయా, ఖచ్చితంగా వచ్చినాయా అని అంటే 5 to 10 క్వశ్చన్స్ వరకు అయితే రావడం జరిగింది కదా. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం క్రింది వాటిలో వరుస క్రమాన్ని అమర్చండి. పవన విద్యుత, జల విద్యుత, థర్మల్ విద్యుత, సోలార్ ఎనర్జీయా, వేటి ద్వారా అధికంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందో వాటి యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అనే క్వశ్చన్ వచ్చింది మనకి. అది తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్ దేంట్లో వచ్చింది? టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 3 ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ ఆర్డర్ అడిగారు. మనకి అబ్స్ట్రాక్ట్ను బేస్ చేసుకుని సోషియో ఎకనామిక్ అవుట్లుక్ను విడుదల చేయడం జరుగుతుంది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ వారు అబ్స్ట్రాక్ట్ను బేస్ చేసుకొని మనకి సర్వే ఇస్తారు. మళ్ళీ చెప్తున్న అంశం ఏంటిది అని అంటే మనకి గత ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వమే గత సంవత్సరంలో రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించిన అంశాలు ఏమున్నాయి అక్కడ 2021-22కు సంబంధించిన సమాచారము, ప్రస్తుత సంవత్సరం యొక్క సమాచారం మాత్రమే ఇవ్వడం జరిగింది. ఎప్పుడు? లాస్ట్ ఇయర్ సర్వేది. ఇప్పుడు పెట్టే సర్వేలో కూడా మనకి ఇప్పుడు రాబోయే సర్వేలో కూడా 2021-22 నుండి మాత్రమే సమాచారం ఉంటే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతుండ్రు 2014 నుంచి 2024 వరకు మొత్తంగా డాటా క్రింది వాటిలో ఏ సంవత్సరంలో అధిక వృద్ధి రేటు సాధించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ధరల ప్రకారం అని 2015-16 కూడా ఇస్తుండ్రు. అందులో అంటే మనం ప్రామాణికంగా ఎకానమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రామాణికంగా తీసుకోవాల్సిందే తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్. ఎందుకు అని అంటే 2014 నుంచి 2014-15 నుంచి 2023-24 వరకు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ 2024-25 వరకు కూడా మొత్తం డేటా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ పెట్టడానికి ఆస్కారం ఉన్నది ఇది. ఈ డెమోగ్రఫీలో ఇంకొక అంశం ఏంటిది అని అంటే వృద్ధుల జనాభా, పిల్లల జనాభా, 15 నుండి 24 సంవత్సరాల మధ్య జనాభా, 24 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న జనాభా, వీటిలో ఆర్డర్ అడిగాడు. పాపులేషన్ ఈ ఏజ్ గ్యాప్లో దేనిలో అధికంగా ఉన్నారు. దీనికి సంబంధించిన వివరణ ఓన్లీ అబ్స్ట్రాక్ట్లో ఇచ్చిన డెమోగ్రఫీలో భాగంగానే ఉంది. అది కూడా టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 3 ఎగ్జామ్లో క్వశ్చన్ రావడం జరిగింది. ఈ అబ్స్ట్రాక్ట్ అనేది అత్యంత ప్రామాణికమైంది. మళ్ళీ చెప్తున్నా ఎందుకు అని అంటే తెలంగాణలో ఉన్న అన్ని పబ్లికేషన్స్ బుక్స్లో అబ్స్ట్రాక్ట్కి సంబంధించిన వివరాలు దీని నుంచే సేకరించి రాస్తారు. కానీ మనకు అక్కడ ఏం చేస్తారంటే చిన్న చిన్నగా లైన్ల రూపంలో తీసుకొస్తారు, మనం చదవం. ఇక్కడ ప్రతి అంశాన్ని కూలంకషంగా చదివితే మనకి 60% సిలబస్ ఇక్కడ కవర్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా 60% సిలబస్ కవర్ అవుతుంది. ఎందుకంటున్నాను అంటే ఒకసారి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఇది కొంచెం చిన్నగా అక్షరాలు ఉన్నాయి, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ డెమోగ్రఫీకి సంబంధించిన అంశాలు కాకుండా ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ జాగ్రఫికల్ ప్రొఫైల్లో ఇక్కడ 17 పార్లమెంటరీ కాన్స్టిట్యూయెన్సీస్, ఇది డైరెక్ట్ గ్రూప్ 4 క్వశ్చన్ మనకి. దేంట్లో వచ్చింది? దీనిపైన గ్రూప్ 4 క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ అంశం ఏంది? డెమోగ్రఫీలో భాగంగా గ్రూప్ 2, గ్రూప్ 3 డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారు. గ్రూప్ 2 గ్రూప్ 3లో డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది డెమోగ్రఫీలో భాగంగా. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన గ్రూప్ 3లో ఏం అడిగిండో ఎలక్ట్రిసిటీ, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఇంత ఉందంటారుగా, దేని ద్వారా ఇంత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం వచ్చింది, వాటి యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి. డైరెక్ట్ గ్రూప్ 3 క్వశ్చన్. ఇది కూడా గ్రూప్ 3లో వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ ఏముంది? ఎకానమీలో మీకు ఆల్రెడీ తెలుసు టీజీపీఎస్సీ వాళ్ళు నిర్వహించిన గ్రూప్ 3 ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో డైరెక్ట్ తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎంత 2023-24 సంవత్సరానికి అని తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ ఎంత, వాటి యొక్క గ్రోత్ రేట్ ఎంత, వీటిపైన క్వశ్చన్స్ వచ్చినాయి డైరెక్ట్. ఎప్పుడు? టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 ఎగ్జామ్లో. ఏ ఎగ్జామ్లో అయినా అబ్స్ట్రాక్ట్ను బేస్ చేసుకోండి. డైరెక్ట్ అడిగిండు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి విలువ 2023-24 సంవత్సరానికి ఎంత ఉంది, డైరెక్ట్ క్వశ్చన్ అది.
నెక్స్ట్ స్కూల్ ఎడ్యుకేషన్లో భాగంగా మనకి డ్రాప్ అవుట్ రేషియో పైన క్వశ్చన్ రావడం జరిగింది. అప్పర్ ప్రైమరీలో ఏ విధంగా ఉంది, ప్రైమరీలో ఏ విధంగా ఉంది, అదేవిధంగా హయ్యర్ స్కూల్స్లో డ్రాప్ అవుట్ రేషియో ఏ విధంగా ఉంది అనేది డైరెక్ట్ క్వశ్చన్ మనకి. అదేవిధంగా వెదర్ అండ్ క్లైమటాలజీ పైన AEE/GS పేపర్లో సాధారణ వర్షపాతం ఎంత, ఇప్పుడు సాధారణ వర్షపాతం ఎంత ఉంది ఇక్కడ 919.0 మిల్లీమీటర్లు. ఇది అత్యంత ప్రామాణికమైన పుస్తకం అండి. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో ఉన్న 12 సిలబస్లో పొందుపరిచిన 12 టాపిక్స్ నుంచి ప్రతి టాపిక్ నుంచి ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్ పడుతుంది. అందులో ముఖ్యంగా TGPSC నిర్వహించే గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్లో పదే తరచుగా అడుగుతారు క్వశ్చన్స్. మొన్న మనకి గ్రూప్ 2లో 2023 సర్వేని బేస్ చేసుకుని క్వశ్చన్స్ వచ్చినాయి కదా, అది అబ్స్ట్రాక్ట్ను బేస్ చేసుకుని వచ్చినాయి. ఎందుకు అంటే 2014-15 డేటా మనకి సర్వేలో లేదు, అబ్స్ట్రాక్ట్ను బేస్ చేసుకున్న క్వశ్చన్స్ వచ్చినాయి. సర్వే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగవచ్చు, డేటా మాత్రం అబ్స్ట్రాక్ట్కి సంబంధించిందే. అందుకోసమే ప్రామాణికంగా తీసుకొని పదే చెప్తున్నా, దీన్ని పర్టికులర్గా చదవాల్సిందే. విష్ణు IAS అకాడమీ ఈ అబ్స్ట్రాక్ట్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూలంకషంగా వివరించి యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. మీరు ఈ విష్ణు IAS అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయినా ఈ అబ్స్ట్రాక్ట్కి సంబంధించిన సమాచారం దొరుకుతుంది. లేదు దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని చదువుతామన్నా సరే చదవండి, కానీ అబ్స్ట్రాక్ట్ను మాత్రం తప్పకుండా మీరు చదవాల్సిందే, చదవండి. నెక్స్ట్ అంశం ఏంటిది అని అంటే అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి మనకి మొన్న చాలా క్వశ్చన్స్ వచ్చినాయి గ్రూప్ 2 గ్రూప్ 3లో. అగ్రికల్చర్ సెక్టార్లో ఎంత పర్సంటేజ్ ఎంత అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది అని అంటే అదేవిధంగా యానిమల్ హస్బెండరీ. జస్ట్ నేను ఒక ఓవర్వ్యూ ఎగ్జామ్లో ఏమొచ్చినాయి అనేదే మాట్లాడుతున్నా. దీనికి సంబంధించిన వివరణ తర్వాత మనం ఒక్కొక్క టాపిక్కి సంబంధించి ఏమేమి ఉన్నాయి, కీ హైలైట్స్ ఏ విధంగా ఇచ్చిన అవన్నీ ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. జస్ట్ దీనివల్ల ఉపయోగం ఏంటిది ఎగ్జామ్లో అదొకటి చూస్తున్నా. తెలంగాణ అగ్రికల్చర్ అవుట్పుట్ 2023-24లో ఏ విధంగా ఉంది, ప్యాడీది ఏ విధంగా ఉంది. మనకు ఆల్రెడీ గ్రూప్ 2లో క్వశ్చన్ వచ్చింది అగ్రికల్చర్ సెక్టార్ పైన గ్రూప్ 2లో క్వశ్చన్ రావడం జరిగింది, గ్రూప్ 3లో క్వశ్చన్ రావడం జరిగింది, AEEలో డైరెక్ట్ అడిగారు క్వశ్చన్ ఇది. అదేవిధంగా పాలిటెక్నిక్ లెక్చరర్ యొక్క GS పేపర్లో అడగడం జరిగింది. ఇవన్నీ అంశాలు పర్టికులర్గా చెప్తున్న అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్ అయితే పదే అడుగుతున్న క్వశ్చన్స్ అవి. అదేవిధంగా యానిమల్ హస్బెండరీ పైన కూడా గ్రూప్ 2లో క్వశ్చన్ వచ్చింది. యానిమల్ హస్బెండరీ పైన మొత్తం తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ను మనం ఎంత బాగా చదివితే అంత మంచిదండి. యానిమల్ హస్బెండరీ పైన గ్రూప్ 2లో క్వశ్చన్ వచ్చింది. అదేవిధంగా గ్రూప్ 4లో ఒక క్వశ్చన్ వచ్చింది, ఇది కూడా చూసుకోవాలి. ఇండస్ట్రీస్కి సంబంధించి తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ ఇండియాస్ ఎకానమీ. ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించి ఇండస్ట్రీలో భాగంగా ఉండే సబ్ సెక్టార్స్ ఉంటాయిగా, వాటి యొక్క వరుస క్రమం పైన క్వశ్చన్ వచ్చింది డైరెక్ట్. దేంట్లో గ్రూప్ 3లో డైరెక్ట్ క్వశ్చన్. ఇవన్నీ 2014 నుంచి 2024-25 వరకు మనకి సర్వేలో ఇవ్వలేదు. మళ్ళీ చెప్తున్నా, సర్వేలో ఇవ్వలేదు. మన క్వశ్చన్స్ అన్ని 2014 నుంచి 24 మధ్యలో జరిగిన అంశాలపైన క్వశ్చన్స్ వచ్చినాయి. అది ఓన్లీ అబ్స్ట్రాక్ట్లో మాత్రమే ఉంటుంది ఆ డాటా, అంశాలు చూసుకోవాలి. నెక్స్ట్ హెల్త్ సెక్టార్కి సంబంధించి మనకి సోషల్ డెవలప్మెంట్ టాపిక్లో భాగంగా డైరెక్ట్ గ్రూప్ 2లో క్వశ్చన్ రావడం జరిగింది. దీంట్లో అన్ని రకాల స్కీమ్స్ ఉంటాయి, ఏ విధంగా వైద్యం ఇచ్చినాం, చిన్న పిల్లలకి ఎలాంటి న్యూట్రిషన్ ఇచ్చినాం, వాటికి సంబంధించిన అంశాలు హెల్త్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఏమేమి పొందుపరిచారో అవన్నీ అంశాలు హెల్త్ సెక్టార్లో భాగంగా మనకు క్వశ్చన్ వస్తుంది. ఈ అంశం కూడా మనం చూసుకోవాలి. అంటే మొత్తంగా మనకు ఉన్న 12 చాప్టర్లు ఏమేమి ఉన్నాయి ఇక్కడ: అడ్మినిస్ట్రేటివ్ అండ్ జాగ్రఫికల్ ప్రొఫైలు, డెమోగ్రఫీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకానమీ, స్కూల్ ఎడ్యుకేషన్, వెదర్ అండ్ క్లైమటాలజీ, అగ్రికల్చరు, యానిమల్ హస్బెండరీ, ఇండస్ట్రీ, హెల్త్, సోషల్ సెక్యూరిటీ, అభయహస్తం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అనేది రాబోయే ఎగ్జామ్స్కి అత్యంత ప్రామాణికమైన పుస్తకం ఇది. నేను మళ్ళీ చెప్తున్నా, క్లాసులే వింటారా చదువుకుంటారా నాకు తెలియదు, కానీ ఈ యొక్క తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ని కూలంకషంగా చదువుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది. తెలంగాణ ఎకానమీ 65% దీంట్లోనే కవర్ అవుతుంది స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నుంచి. కావాలి అనుకుంటే గత ప్రభుత్వం నిర్వహించిన ప్రీవియస్ ఎగ్జామ్స్ పేపర్స్ అన్నీ మీరు ఒకసారి చూడండి. అబ్స్ట్రాక్ట్ బేస్ చేసుకొని ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అనేది కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024కి సంబంధించిన సమాచారము రేపటి నుంచి ప్రతి ఒక్క టాపిక్ని కూలంకషంగా విష్ణు IAS అకాడమీ యూట్యూబ్ ద్వారా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ అంశాలు ఉన్నాయో వాటి పైన కూడా వీడియో చేయడం జరుగుతుంది. ఇది ఒకసారి వినండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు IAS అకాడమీ యూట్యూబ్ ఛానల్.